గిద్యోనుకు ముందు ఎంతో మంది విశ్వాస వీరులు ఉన్నారు. అబ్రహాం ఉన్నాడు, ఇసాకు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు, మోషే ఉన్నాడు. వీళ్ళందరినీ పక్కకు నెట్టేసి మొదటి స్థానాన్ని ఆక్రమించినటువంటి వ్యక్తులు మనకు కనబడుతున్నారు. వారు విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడి రాజ్యములను జయించిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి. విశ్వాసము ద్వారా అన్యుల సేనలను పారద్రోలిరి. ఆమేన్. ఇతడు దేవుని కొరకు బలమైన కార్యాలు చేయకముందు, బలాఢ్యుడిగా మార్చబడక ముందు బలహీనతలోని గిద్యోనుడు ఎంత బలహీనుడినైనా దేవుడు తన కొరకు బలవంతులుగా మార్చి వాడుకొనగలిగిన దేవుడిని ఆరాధిస్తున్న దేవుడు. ఆమేన్. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాడంటే బలవంతులను ఏర్పరచుకోలేదు, ఆయన తెలివి కలిగిన వారిని ఏర్పరచుకోలేదు. కానీ జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను దేవుడు ఏర్పరచుకున్నాడు, బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను దేవుడు ఏర్పరచుకున్నాడు. విశ్వాసము ద్వారా బలహీనులుగా ఉండి బలపరచబడేది. ఆ బలహీనుడిని బలవంతులుగా దేవుడు ఎలా మార్చాడుతోనే విశ్వాస వీరులు కాలేదు. విశ్వాస వీరులుగా మార్చేది దేవుని కృపయే, ఆయన అభిషేకమే మనల్ని బలవంతులుగా మారుస్తుంది.